స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగపూర్ వేదికగా కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. సంపదను ప్రజలకు అంకితం చేయడం కోసమే ప్రజాపాలన. బట్టి విక్రమార్క. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ఫామ్లతో కొత్త దందాకు తెర. ఇదేంటని ప్రశ్నిస్తున్న పేదలు. ఏపీలోని అన్ని వ్యవస్థలు బస్టు పట్టాయి. చంద్రబాబు. ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అభయహస్తంలో పైరవీలకు అవకాశం లేదు. పొన్నం. సమ్మె బాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కారు ఉక్కుపాదం. నేడు కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం హమ్ తయార్ హై నినాదంతో నేడు నాగపూర్లో భారీ సభ జరగనుంది. నాగపూర్ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరు కానున్నారు. అసలు నాగపూర్లోనే కాంగ్రెస్ సభ నిర్వహించడానికి కారణాలు చాలా ఉన్నాయి. బీజేపీ సిద్ధాంతంతో మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కి ప్రధాన కేంద్రంగా నాగపూర్ నిర్ణయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ 1959లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏఐసిసి చీఫ్గా ఇందిరాగాంధీ ఎన్నికయ్యారు. చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతంలో ఈసారి ఎన్నికల సంసిద్ధత సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇది ప్రజాప్రభుత్వమని చెప్పారు. కోరి కొట్లాడి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగడుగున నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మా కండ వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మేము తప్పనిసరిగా 6 గ్యారంటీలని తప్పనిసరిగా ప్రజలకి
అమలు చేసి తీరుతాం. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని నిస్సహాయులకు సహాయం చేయడం, ప్రతి పేదవారి సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు. హనుమకొండ మండలం దామోర గ్రామంలో 6 గ్యారంటీ పథకాల ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా ఏదో ఎన్నికలలో ప్రతి ఇంటికి కూడా 6 గ్యారెంటీలతో కూడిన మరి గ్యారెంటీ కార్డును ఇంటికి పంపించడమే కాకుండా ఎవరికైతే ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు కూడా ఎక్నాలజ్మెంట్ రూపేణ తీసుకున్న ఘనత దేశంలోనే ఒక మాటలో చెప్పాలి అంటే ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మరి మేము ముందు పెట్టడం జరిగిన విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. ఇచ్చిన మేరకు, హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ 28వ తారీఖులో ఉన్నాం. 3వ తారీఖున కౌంటింగ్ అయింది. 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజే తొలి సంతకము 6 గ్యారెంటీలు వెంటనే అమలు పరుస్తామని చెప్పిన విషయాన్ని కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇవాళ 28వ తారీఖు అంటే 21వ రోజు ఈరోజు ఈ పని ప్రారంభించింది అని అంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పడం. అదే కాకుండా ఒక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ఏంటి అని అంటే ఇది సాధ్యమా అని చాలా మంది ఆలోచనలో ఉన్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఇది నిజంగా చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే మొన్న నిండు శాసనసభలో కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టిన విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 75,000 కోట్లతో అప్పుతో ఉన్న ఈ రాష్ట్రము, 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న ఈ రాష్ట్రము ఇవాళ 6 లక్షల కోట్ల 6,70,000 కోట్ల అప్పుతో ఉన్నదనే విషయాన్ని దృష్టి తీసుకువస్తున్నాను. అదే కాకుండా ఇవాళ ఏదైతే చెల్లించవలసిన బిల్లులే దగ్గర 45,000 కోట్లు బిల్లులు ఉన్నాయి అని అంటే నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఇవాళ చూస్తే మీరు ఒకసారి ఆలోచిస్తే మొన్నటి వరకు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు, పోలీసు వ్యవస్థలు ఉన్నారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మరి 10-15 తారీఖు ఇచ్చడం వల్ల ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి కూడా బ్యాంకులలో ఎగతెగతదారు అనే ఒక ముద్ర పడి మళ్ళీ ఏదైనా అర్జెంట్ ఉంటే ఏదైనా లోన్ తీసుకుందామంటే లోన్లు లేని పరిస్థితులు కూడా అంటే ఎందుకు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, తొందరగా స్టార్ట్ చేయి, నువ్వు వాగ్దానం ఇచ్చినవు అని ప్రజలలో ఒక అపోహ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాస్తవాలు కూడా ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉంది. ప్రజల యొక్క సహకారం కూడా ఈ ప్రభుత్వం కోరుకుంటుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. అని మీకు ఈ 6 గ్యారెంటీల అమలులో ఈ ప్రభుత్వము వెనుకడి చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 100% ఈ 6 గ్యారెంటీలతో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక హామీలను కూడా అంచెలంచెలుగా నెరవేర్చుకుంటూ ముందుకు పోవడం జరుగుతున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను. అదే కాకుండా ఇవాళ మీకు మేడం గారు చెప్పారు, ఇంకా మరొకసారి చాలా గవర్నమెంట్లో మీ యొక్క 5 అంశాలకు సంబంధించి 5 అంశాలకు సంబంధించి మరి పూర్తి వివరాలు కూడా మీ దగ్గర నుండి తీసుకోవడం వెరీ సింపుల్గా ఉన్నాయి. మీరు ఏమి పెద్దగా దీంట్లో రాయవలసిన అవసరం లేదు, టిక్కులు పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఫోటోస్ అవసరమా సార్? ముఖ్యంగా మనం చూస్తే ఎలక్ట్రికల్ బిల్స్, మరి అదే కాకుండా ఇంకా మనం చూస్తే ఎలక్ట్రిక్ యొక్క సీరియల్ నంబరు, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏదైతే కౌలుదారుడు కావచ్చు, పట్టాదారుడు కావచ్చు, అతనికి 15,000 రూపాయలు, అదేవిధంగా రైతు కూలీకి కూడా 12,000 రూపాయలు మనము కావాలి అనుకున్న వాళ్ళు ఆ యొక్క ఆ కౌలుదారుడు ఆ పాస్బుక్ యొక్క వివరాలు కూడా దీంట్లో పొందుపరచవలసిన అవసరం ఉంది. అయితే కొందరికి తెలియక ఇప్పుడే తీసుకురాకపోవచ్చు, అయినంత మాత్రాన్ని మీరు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తము ఈ 8 రోజులు కూడా
ఈ సమాచారం తీసుకునే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ మరి క్రోడీకరించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను. అందులోంచే ఇవాటితోటే ఇదేదో లాస్ట్ కాదు, ఇది వాటి ప్రారంభం మాత్రమే. ఈ ప్రారంభం కనుక మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా, డిస్టర్బ్ కాకుండా మరి అప్లికేషన్స్ ఇవ్వండి. ఇవాళ వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళినా కూడా ఇక్కడ ఒక అధికారి ఉంటారు. అధికారం ఉండి సాయంత్రం వరకు కూడా మీ అప్లికేషన్స్ అన్ని తీసుకొని క్రోడీకరించి వాటిని సమాచారము పై అధికారులకు కూడా అందించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను. అయితే ఈ యొక్క 8 రోజులే ఈ కార్యక్రమం కాదు, ఇది నిరంతరం ఒక ప్రక్రియ. తర్వాత మీరు సెక్రటరీ ద్వారా మండలాఫీస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దున ప్రతిపక్షాలు ఇంకో రకమైన తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. అప్లికేషన్స్ వచ్చినాయి కదా, ఇవి చేయండి అని చెప్పి మాట్లాడవచ్చు. కానీ ఇది ఏంటి అని అంటే అంచెలంచెలుగా మనము ఇవి ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుంది. ఏదో 1 నెలలో 2 నెలలనే సాధ్యం కాదు ఇది. కానీ అంచెలంచెలుగా ఏంటి అని అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months, ఎవ్రీ 3 months కూడా ఒక కొన్ని రిలీజ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ఎందుకు దీన్ని అన్ని సేకరిస్తున్నారు అని అన్నప్పుడు పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే దీనికి కావలసిన నిధులు ఎంత, ఇవాళ వచ్చిన అప్లికేషన్స్ తోటి ఏంటంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో రెండోది ఏంటంటే అప్లికేషన్ ఇచ్చినంత చెప్పదలుచుకున్నారు. 100% ఈ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన వాళ్ళ అప్లికేషన్స్ వస్తున్నాయో వాళ్ళ అర్హత నిర్ధారణ జరిగిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో కూడా పూర్తి స్థాయిలో 100 కూడా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది అని చెప్పి, అదేవిధంగా అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి దగ్గర పోయినప్పుడు వాళ్ళకి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఈ నెలలో వస్తాయి, నెక్స్ట్ మంత్లో వస్తాయి అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ మొత్తం సమాచారం సేకరణ చేసి అంచెలంచెలుగా రిలీజ్ చేసుకుంటూ పోతారు కనుక దీన్ని అధికారులు నేను ప్రతి ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని మీద ఒక స్పష్టత ఇవ్వండి, వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఉంటుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తూ మరొకసారి ఇవాళ మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫు నుండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇంత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన, జనం మెచ్చిన, పేద ప్రజల గుండెల్లో నడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలో ఏర్పడింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని సుపరిపాలన అందిస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ రాష్ట్ర దేశంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈసారి కాంగ్రెస్ చరిత్ర చూస్తే స్వతంత్ర ఉద్యమం సాధించాలి, ఉద్యమం ద్వారా స్వతంత్రం సాధించాలి అని చెప్పి ఏర్పడ్డ ఆ రోజు పార్టీ స్వతంత్రం తీసుకురావడమే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి ధ్యేయంగా సర్వ మతాల ఐక్యత ఈ దేశం అని చెప్పుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చూస్తే ఈ దేశానికి ఆ కుటుంబంలో ఇద్దరిని మరి వివిధ సందర్భాల్లో దేశ వ్యతిరేకవాదులు కావచ్చు, దేశ సమగ్రతను దెబ్బతీయాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 6 పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ సునీత అన్నారు. నేడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తు ఫారంను అధికారులకు అందజేశారు.
అసలు మళ్ళీ కరోనా అండి. అందరికీ నమస్కారం అండి. కొత్త గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అభయహస్తం కింద మనకి ఆల్రెడీ ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ అయిపోయింది. ఇది 10 lakhs ఆరోగ్యశ్రీ. సో దట్ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. అప్పుడు ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి 8 days ప్రోగ్రామ్ ఉంది. 28th నుంచి 6th January వరకు మనకి మిగతా 5 schemes అంటే గృహజ్యోతి, మళ్ళీ మనకి మహాలక్ష్మి, భరోసా, చేయూత అండ్ ఇందిరమ్మ హౌసెస్ కింద 5 schemes ఉన్నాయి. దానిలో ఏంటంటే చేయూత కింద 4,000 పెన్షన్ అండ్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 6,000 పెన్షన్, వృద్ధులకేమో 4,000. మళ్ళీ మహాలక్ష్మి కింద 2 schemes ఉన్నాయి. ఏంటంటే 2,500 ఫర్ లేడీస్ పెన్షన్ అండ్ 500 ఫర్ గ్యాస్ సబ్సిడీ. మళ్ళీ ఇందిరమ్మ హౌజెస్ ప్లాట్ ఉండి కట్టుకోవడానికి 5 lakhs సబ్సిడీ ఇస్తున్నాము. మళ్ళీ అలాగే ఈ గృహజ్యోతి కిందేమో లేదు, దానిలోనే ఇంకొకటి ఉంది. ఏంటంటే ఈ అమరవీరులకి 2,250 స్క్వేర్ యార్డ్స్ అదొక స్కీమ్ ఉంది. సో అన్నీ అప్లై చేసుకోవచ్చు, అందరూ ఎలిజిబుల్ వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుని. గృహజ్యోతి కింద 200 units ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ అప్లికేషన్ ఉంది. మళ్ళీ అండ్ ఈవెన్ రైతు భరోసా మన దగ్గర మన ఈ ఏరియాలో ఉండదు, అల్వాలో, బట్ రూరల్లో అది కూడా ఎన్హాన్స్ చేశారు. ఈవెన్ కౌలు రైతులు కూడా ఉన్నట్టుంది స్కీమ్. సో 12,000 స్కీమ్, రైతులకేమో 15,000 స్కీమ్ ఉంది. సో అందరూ ప్రజలందరూ ఈ స్కీమ్స్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని నేను ఆశిస్తున్నానండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరిలోని బిఆర్ అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నినదిస్తున్నటువంటి పరిస్థితులు, ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకెవరిని మిగిలిరు ఈయన మోసం చేయడానికి? రైతాంగాన్ని దారుణంగా కడుపు కొట్టాడు, ఇరిగేషన్ వ్యవస్థనే నిర్వీర్యం చేశాడు. పొరపాటున ఏదైనా సుఖంగా ప్రయాణం చేద్దాం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా సుఖ ప్రయాణం జరిగేటటువంటి పరిస్థితులు లేకుండా రోడ్లన్నీ గుంతలు గంతలు, ఒక్క రోడ్డును కూడా ఈయన వేసినటువంటి పరిస్థితి లేదు. ఇక ఎక్కడైనా సంపదను సృష్టించాడంటే సంపదను సృష్టించకపోగా సంపదను కొల్లగొట్టుకున్నాడు అతను మాత్రం. రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని మైన్, శాండ్, ల్యాండ్, లిక్కర్, ఈ 4 మీద కూడా అతి దారుణంగా ఇతను సంపదను సృష్టించుకొని తన జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తి రేపు ఎన్నికల్లోకి వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఏ రకంగా ఓటు అడుగుతారు? ఇతనికి ఓటు అడిగే హక్కు ఉంది.
యాక్చువల్గా చూసుకుంటే ఈయనకు ఓటు అడిగేటటువంటి నైతిక హక్కును కోల్పోయాడు. అందుకోసం ఇవాళ చాలామంది శాసనసభ్యులు ఈయన మార్చడం, ట్రాన్స్ఫర్ చేయడం అటుంచండి, పోటీ చెయ్యను అని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దుష్టపాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించాడు అనడానికి నిదర్శనం. కాబట్టి ప్రజల్ని జాగృత పడండి అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎల్డర్గా ఈ పాలనా వ్యవస్థ గాడిని పెట్టాలనేటటువంటి తపనతో నేను ప్రజానీకానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సూచించేది ఏంటంటే భవిష్యత్తులో ఒక చక్కని సుపరిపాలన అందివ్వగలిగేటటువంటి ఒక విజనరీతో ఈ రాష్ట్రాన్నే కాకుండా భారతదేశం కూడా తన విజనరీతోటి నడిపించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో, అలాగే నిస్వార్థంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలని చెప్పి గత 9 సంవత్సరాలుగా ఆహర్నిశలు పరిశ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కలియికతో ఈ ఇద్దరి నాయకత్వంలోనే రేపు చక్కని సుపరిపాలన రాబోతుంది. దాన్ని రాష్ట్ర ప్రజానీకం సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. మంచి పరిపాలన వస్తుంది, మంచి సంపాదన సృష్టించుకుంటాం, నిరుద్యోగ వ్యవస్థను పరిరక్షించుకుంటాం. ఇలా మరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలియికని బలపరచమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మద్యపానాన్ని నిషేధించడం దశలవారీ మాట అటుంచి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మద్యపానాన్ని నిషేధించకుండా ఉండే విధంగా 25,000 కోట్ల రూపాయలు మద్యపాన ఆదాయాన్ని ఆసరాగా చూపెట్టి అప్పు తెచ్చి ఇవాళ భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వాలు కూడా దాని మీద ఏ చర్య తీసుకోకుండా ఆడబడుషులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈయన మోసాల గురించి ఒక్కొక్కటిగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి ఆశ కల్పించాడు. ప్రతి జనవరి 1వ తారీఖుకి కూడా నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను. తూచా తప్పకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాను. నిరుద్యోగ వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తాను అని చెప్పి అసలు జాబ్ క్యాలెండర్ ఏమైపోయిందో తెలీదు. ఒక్క ఉద్యోగం కూడా ఇతను వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎవరికీ కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ లేకుండా మోసం చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు ప్రత్యేక వాదాలు తెస్తాను. 25 మంది పార్లమెంటు సభ్యులు నాకు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా సాధించి తద్వారా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా, ఈ రాష్ట్రానికి సంపదను సృష్టించేలాగా చేస్తాను అని చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. ఇలా ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే అన్ని మోసాలు, కట్టింగులు. ఇక ఇటువంటి వ్యక్తి మళ్ళీ రేపు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లోకి రాబోతున్నాడు. ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే అన్ని ఎవరైతే మాట నమ్మి జగన్మోహన్ రెడ్డి కోటేసినటువంటి వాళ్ళు ఉన్నారో, అంగన్వాడీ వర్కర్లు కానీ, దాన్ని ఏమంటారండి, ఆశా వర్కర్లు కానీ, టీచర్స్ కానీ,
సరే తన మానస పుత్రిక అని చెప్పుకునేటటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ నేడు ఆదిలాబాద్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నాగపూర్లో జరిగే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవానికి బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క. రోజులు తెస్తాడు చాలా ప్రజానికి భారీగా తరలిస్తున్నారు. అయితే ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఇక్కడ జెండా ఊపి అయితే ఆ బస్సులు ప్రారంభించారు. మేడంతో మాట్లాడదాం. మేడం ఇక్కడ జెండా ఊపి బస్సులు 139 చారిత్రక అవసరం ఆనాడు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎంతో మంది మహనీయులు దేశం కోసం పోరాడి దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నాగ్పూర్ రావడం జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి కూడా దాదాపుగా 50,000 మంది ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కూడా వివిధ ప్రాంతాల్లో ముఖ్య నాయకులు కార్యకర్తలు వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మరి బస్సులు కానీ వెహికల్స్ కానీ సెక్యూరిటీ గారు ఇక్కడ నాయకులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు 30,000 మంది అటు దాదాపుగా చారిత్రాత్మకంగా 8 విధంగా 10 లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంటే దాదాపుగా అంటే ఇంతకంటే ఎత్తున ఈ యొక్క ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం, అలాగే పక్కన పొరుగు రాష్ట్రంలో మహారాష్ట్రలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గతంలో కూడా గత సమ్మర్లో నేను కూడా ఇక్కడ దాకా పాదయాత్ర చేసి మహారాష్ట్ర వరకు మరి మన నాయకులు తెలంగాణ భూదాన్ పోచంపల్లి నుంచి చూస్తే భారత వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ యొక్క మహారాష్ట్రకు తెలంగాణకు అవినాభావ సంబంధం కూడా ఉంది. మన పక్కనే కాబట్టి అందరూ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పార్టీ పుట్టినరోజులు ప్రతి పల్లెల్లో గడప గడపల్లో నిర్వహించుకుంటున్నాం. పార్టీ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రజలందరికీ ప్రజాపాలన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే మహారాష్ట్ర వేదిక నుంచి నాగపూర్ వేదికగా కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. సంపదను ప్రజలకు అంకితం చేయడం కోసమే ప్రజాపాలన బట్టి విక్రమార్క. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ఫామ్లతో కొత్త దందాకు తెర. ఇదేంటని ప్రశ్నిస్తున్న పేదలు. ఏపీలోని అన్ని వ్యవస్థలు బస్టు పట్టాయి చంద్రబాబు. ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అభయహస్తంలో పైరవీలకు అవకాశం లేదు పొన్నం. సమ్మె బాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కారు ఉక్కుపాదం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి RKL TV.